అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రామేశ్వరి మాట్లాడుతున్నా. అందరు బాగున్నారనుకుంటున్నా. నేను ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది. ఆమెకి ఇంకా డెలివరీ టైం ఈడీడీ ఇంకా ఎన్ని రోజులు ఉంది అంటే ఒక 20 డేస్ ఉంది. ఆమెకి 20 డేస్ ఉంది. కానీ ఆమె ఏమంటుంది, మొదటి కాన్పు ఆమెకి అంటే ఈ బరువు మోయలేకపోతున్నా, మాకు ఆపరేషన్ చేసేయండి అని. ఆమె హైట్, పర్సనాలిటీ అన్నీ బాగున్నాయి. కానీ ఆమె ఎందుకు అనుకుంటుంది అంటే, ఎట్లాగా ఆపరేషన్ చేసేసుకోవడమే కదా, ముందే చేసేసుకుంటే అంటే లాస్ట్గా ఉండే ఆ కష్టాలన్నీ తప్పించుకోవచ్చు. నాకు అసలు ప్రపంచం ఎట్టుపోతుంది, నాకేం అర్థమే కాలేదు. అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకు జనాలు ఇట్లా ఎందుకు వెళ్ళిపోతున్నారు? లేదా మన తెలంగాణలోనే ఇట్లా అయ్యారా? మిగతా చోట్ల అంటే నాకు ఇంత ఎక్కువ అనిపించట్లేదు. మన తెలంగాణలో ఉన్నంతగా ఈ సిజేరియన్ కొరకు అంతగా ఎగబడడం అనేది మిగతా ప్లేసెస్లో నాకు అనిపించలేదు. అసలు ఆమెకి నేను అన్నాను, ఇన్ని 84 కోట్ల జనాభా అంటే జంతుజాలాల్లో ఇలాంటి సిజేరియన్లు ఎక్కడన్నా అవుతున్నాయా? మరి అవేమో నార్మల్ లైఫ్ సైకిల్ ఫాలో అవుతూనే ఉన్నాయి, అన్నీ నార్మల్గా అయిపోతున్నాయి. ఈ డాక్టర్లు అందరూ చదువుకున్న వాళ్ళు రాకముందు అందరూ నార్మల్ డెలివరీ ఇళ్లలోనే అయ్యేవాళ్ళు. ఇప్పుడేంటి, అసలు నిండా కూడా మోయడానికి ఇష్టపడట్లేదు వీళ్ళు. అసలు ప్రపంచం ఎట్టుపోతుంది. అసలు ఇది అంటే వాళ్ళ అజ్ఞానాన్ని మేము పోగొట్టలేకపోతున్నామా, లేకుంటే వాళ్ళు ఈ ఇష్టపడకుండా వెంటనే రిజల్ట్ కావాలి, ఇన్స్టంటేనియస్ రిజల్ట్ కావాలనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఎంత కన్విన్స్ చేద్దాం అనుకున్నా, అంటే ఇప్పుడు ఏదో తెలియని రోగం అంటే, అమ్మ మీకు అంటే నార్మల్ డెలివరీ అయితే ఎన్ని లాభాలు ఉంటాయో అని చెప్పటానికి వాళ్ళ అమ్మమ్మల్లో నుంచి, వాళ్ళ అత్తల్లో నుంచి, వాళ్ళ అమ్మల నుంచి అందరు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళే కదా. వాళ్ళే మేము కష్టపడ్డట్టుగా మా పిల్లలు కష్టపడ్డద్దు, తొందరగా ఒకటే రోజులో గంటలోనే అయిపోవాలి, పిల్లలు బయటకు వచ్చేయాలి, తల్లి నొప్పులు తీయద్దు. ఇది ఏమి పోకడ, ఎక్కడికి వెళ్తుంది అసలు? ఇది నాకు అర్థమే కాలేదు. నాకు అసలు దీన్ని ఒక పెద్ద ఎత్తున అసలు అందరూ ప్రచారం చేయాలనిపిస్తుంది. ఏ చెట్టు కూడా, ఏ పండు కూడా పూర్తిగా అది ముదిరి అది పండినప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. మధ్యన కోసం ఆడేస్తే దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఏ జంతువు కన్నా అట్లా ముందే డెలివరీ అయిపోతే ఎట్లా ఉంటుంది? దానంతా నొప్పులు పుట్టి అయితే ఏమో బాగానే ఉంటుంది. కానీ ఇలా మధ్యన తీసేసి, కోసేసి, తీసేసి వాళ్ళని ఏదో పెట్టి, ఇది ధర్మమా, న్యాయమా, ప్రకృతికి విరుద్ధం కాదా? ఎట్ట చెప్పి వీళ్ళని కన్విన్స్ చేయాలి అసలు? అంటే ఇది ఎవరి రాంగు ఏం అర్థం కావటం లేదు. నాకు అర్థమైంది ఏంటి అంటే, పేషెన్స్ కష్టపడద్దు, ఎవ్వరికి కష్టపడద్దు, అందరికీ అంటే సుఖంగా జరిగిపోవాలి విషయాలు. అంటే ఎవ్వరు నడవద్దు, అంటే నడిచే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయని తెలిసినా కూడా నడవద్దు, బండ్లపైనే పోవాలి. ఇలా అన్నిటికీ సుఖానికి అలవాటు పడుతున్నామేమో మనంతా. దాన్ని పర్యవసానం ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో? ఇంత కోతలు, కట్ చేయడాలు, కుట్టడాలు, ఇవన్నీ అవసరమా? కానప్పుడు పర్లేదు, నార్మల్ డెలివరీ కాలేదు, కష్టం అవుతుందంటే పర్లేదు. అందరికీ డిఫికల్ట్ కాదు కదా, కొందరికి డిఫికల్ట్ కావచ్చు. కనీసం అక్కడ దాకా కూడా ఎందుకు వెయిట్ చేయట్లేదు? ఇది మీరు అందరూ ఆలోచించాలి. దీనిలో అందరూ, ప్రభుత్వం మాత్రమే కాదు, అందరూ ఆలోచించాలి దీని గురించి. నార్మల్ డెలివరీ అనేది దైవ సృష్టి, అది ప్రకృతి, అది దేవుడు దానికి తగ్గట్టుగానే పెట్టాడు. నార్మల్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతారు వాళ్ళు. ఈ కట్ చేసి ఇవన్నీ అంటే సూసెస్ అన్ని వేసిన వాళ్ళు నార్మల్గా ఎట్లా అవుతారు వాళ్ళు? అంటే కానప్పుడు చేయడం వేరు, నార్మల్ కానప్పుడు చేయడం వేరు, కావాలనే చేసుకోవడం అది న్యాయం కాదు, ధర్మం కాదు,
ప్రకృతి విరుద్ధం. దానికి మనం అందరం ఎప్పుడో ఒకరోజు దానికి మూల్యం చెల్లించక తప్పదు. ఇది అందరు మీరు ఆలోచించాలి. దయచేసి ప్రకృతికి విరుద్ధంగా పోవద్దు. నార్మల్ అవ్వటానికి అవకాశం ఉంటే తప్పకుండా నార్మల్కి పోండి. అక్కడ ఏదో డాక్టర్స్ చూసి లేదు నీకు అంటే నీరు అంటే ఉమ్మ నీరు లేదనో లేదా వేరే ఏదైనా అడ్డం ఉందనో అలా చెప్పి సర్జరీ అంటే అది వేరు. కానీ మీరు అంటే నెలలు కూడా నిండేదాకా కూడా ఆగలేము అనేది ఎక్కడికి విపరీతం పోతుంది దేవుడికి తెలియాలి. దయచేసి ప్రకృతికి విరుద్ధంగా ఎవరు పోవద్దు, దైవ సృష్టికి ఎవరు విరుద్ధంగా పోవద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. దయచేసి ప్రకృతికి విరుద్ధంగా పోవద్దు. దానికి మనం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని గురించి ఆలోచించండి.